సలాం నమస్తే, వెల్కమ్ టు ఆల్. చాలా సంతోషం అండి, చాలామంది ఛానల్స్ ఈరోజు మీరు వచ్చారు పిలవగానే. సో అన్ని విషయాలు చెప్పారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ రామకృష్ణ గౌడ్ గారు. సో నాకేంటంటే సరే ఒక సైడ్లో ఫ్రెండ్షిప్ అనేది పక్కన పెడితే, ప్రొడక్షన్ పక్కన పెడితే, ఏ సినిమా చేస్తున్నాం, వాట్ ఈస్ ద మెసేజ్ గివింగ్ అనేది ఎప్పుడు నేను ఆలోచిస్తుంటాను. సో ఈసారి ఏంటంటే ఒక మంచి స్పోర్ట్స్ సంబంధించిన విషయంలో మహిళలు, ముఖ్యంగా కబడ్డీ నేషనల్ గేమ్, ఇండియన్ గేమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ నీడెడ్. ఊరికే ఉంచోవడం కాదు, ప్రతి ఒక్కరూ అటు ఇటు పరిగెత్తుకు వెళ్ళాలి, బాగా ఎనర్జీ కావాలి, అండ్ హెల్త్ బాగా ఇమ్యూనిటీ బాగా లెవెల్స్ ఉండాలి. సో దీని గురించి ఇందాక చెప్పారు, మళ్ళీ అదే నాకు చెప్పాల్సిన తెలియదు. బట్ ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన వన్ ద టాప్ పర్సన్స్ ఇన్ కబడ్డీ. సో ఆయన ఏంటంటే లాట్ ఆఫ్ హెల్ప్, అడ్వైస్. ఎందుకంటే ఏదో సినిమాటిక్గా కాకుండా మ్యాక్సిమం ఏంటంటే ఒరిజినల్ కబడ్డీ రూల్స్ని ఫాలో అవుతూ, అండ్ ఆల్సో పూజా గారు ఉన్నట్టే ఒక మహిళగా ఉన్నారు కాబట్టి ఆవిడ పడిన కష్టాలు, ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడింది, ఒక పేరు సంపాదించుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి, ఊరికే రాదు. సో ఆవిడ ఎన్ని చేసిందో అది సినిమాలో ఇన్కార్పొరేట్ చేసి మహిళలు ఇలాగ అని చెప్పి పడే కష్టాలు. సో టోటల్ ఏంటంటే ఇండియాలో కూడా ఏంటంటే స్పోర్ట్స్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మార్పులు రావాలి, ముఖ్యంగా కబడ్డీలో ఆ విధంగా ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు. సో దీంట్లో ఏంటంటే హీరోయిన్కి తండ్రి పాత్రగా నాకు కూడా ఏంటంటే కబడ్డీ ఆల్రెడీ తెలిసిన ఒక క్యారెక్టర్. సో నాదేంటే ఒక మేల్ సైడ్లో ఉంటుంది, ఫీమేల్ సైడ్ వచ్చేటప్పుడు కూతురుని ఎట్లా దీనికి ప్రోత్సహించి ఎట్లా ఎంకరేజ్ చేశారు, ఎన్ని కష్టాలు ఎట్లా ఎదుర్కొన్నామని నా ట్రాక్ వస్తుంది. సో ఇవన్నీ ఇట్స్ టూ ఎర్లీ టు టెల్ ఎవ్రీథింగ్ అండి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అక్షా రామ్ గారు ఆవిడ దీంట్లో చేస్తున్నారు. సో బేసికలీ మీ అందరికీ తెలుసు, అక్షా ఇస్ కరాటే బ్లాక్ బెల్ట్, వెరీ ఫ్లెక్సిబుల్ బాడీ. మార్షల్ ఆర్టే కాదు, డాన్సర్స్ అన్ని నేను చూశాను, వెరీ ఫ్లెక్సిబుల్ బాడీ, వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ యాక్ట్రెస్. ప్లస్ ఇప్పుడు దీంట్లో రావడం చాలా పెద్ద ఒక అసెట్ అవుతుంది ఈ పిక్చర్కి. సో ఆవిడ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి రాధిక మేడం గారు, ఆవిడ కూడా కబడ్డీలో ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నమాట. సో ఓవరాల్గా ఇది ఏంటంటే ఒక కబడ్డీ పర్ఫ్యూమ్ ఉంటుంది అన్నమాట ఈ పిక్చర్లో ఓవరాల్గా. అండ్ వేరియస్ కబడ్డీ ప్లేయర్స్ డిఫరెంట్ ప్లేసెస్ రూపింగ్ చేసి ఒక స్పోర్ట్స్ ఫిల్మ్గా ఇందాక ఆయన చెప్పారు. అది ఎక్కువ ఏదో పెద్ద లెవెల్లో నేను ఇప్పుడే మాట్లాడను, బట్ ఆ లెవెల్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. వాడికి అన్ని విషయాల్లో సహకరించడం కానీ నేను చేస్తాను. ఇది తెలుగులో ఒక మంచి సినిమా అవ్వాలి, స్పోర్ట్స్లో, కబడ్డీలో, మహిళా కబడ్డీలో. అండ్ ఇది వేరే దీనికి కూడా ఆటోమేటిక్గా డబ్బింగ్ కూడా అవుతున్నాయి. సో అందరికీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఇది కూడా ఇది అవ్వాలి.